సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ SSMB 29. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రతి ఒక్కటి ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీలో ఈమె నెగిటివ్ రోల్లో నటిస్తుందట. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు SS రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం SSMB 29. ఈ మూవీ గురించి రోజుకో కొత్త వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటిస్తుందని తాజా సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా లవర్ గా కనిపించనున్నాడని కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజమౌళి తన సినిమాలో కేవలం కథ, నటన, టెక్నికల్ అంశాల్లోనే కాకుండా సెట్లో క్రమశిక్షణ మరియు పర్యావరణ పరిరక్షణలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని మరోసారి నిరూపితమైంది. SSMB 29 షూటింగ్ లొకేషన్ లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిర్ణయంతో షూటింగ్ స్థలాన్ని పొల్యూషన్ ఫ్రీగా మార్చేందుకు యూనిట్ సభ్యులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు రాజమౌళి. పర్యావరణ సంరక్షణపై ఈ చిత్ర బృందం చూపిస్తున్న చొరవ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా షూటింగ్ సెట్ లో రాజమౌళి అమలు చేస్తున్న స్ట్రిక్ట్ రూల్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. హీరో మహేష్ బాబుకు 2 అసిస్టెంట్లు, ప్రియాంక చోప్రాకు 2 అసిస్టెంట్లకు మాత్రమే లొకేషన్ లో పర్మిషన్ ఇవ్వగా మిగతా ఆర్టిస్టులకు ఒక్కొక్కరికి 1 అసిస్టెంట్ మాత్రమే అనుమతించారు. నిజానికి ప్రియాంక చోప్రాకు మేకప్ మరియు వ్యక్తిగత సహాయకులుగా సాధారణంగా 13 మంది ఉంటారు. కానీ ఈ సెట్ లో కేవలం 2కి మాత్రమే అనుమతి ఉండడం విశేషం. ఈ నిబంధనలు షూటింగ్ సమయంలో అనవసరమైన రద్దీని తగ్గించి క్రమశిక్షణను పాటించేలా చేయడంలో భాగంగా పెట్టి ఉంటారని అంటున్నారు. SSMB 29 ఒక జంగల్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో షూటింగ్ జరుగుతుండగా ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా నెగిటివ్ రోల్ లో కనిపిస్తుందనే వార్తలు నిజమైతే ఆమె ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో రొమాంటిక్ యాంగిల్ ను కూడా పంచుకోవచ్చని అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ విషయాలపై రాజమౌళి ఇంకా అధికార ప్రకటన చేయలేదు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.